ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్ లో చూసారంటే హీరోయిన్ తన బేబీ సూజిన్ ని తలుచుకొని చాలా ఫీల్ అవుతుంది కదా. నిద్రలో అంతా సూజిన్ పేరు చెప్పి కలవరించడంతో జూ అమ్మ హీరోయిన్ దగ్గర అడుగుతారు, సూజిన్ ఎవరు, నీ బాయ్ ఫ్రెండా అని అడుగుతారు కదా. ఇలానే కొన్ని రోజులు గడుస్తుంది. ఇప్పుడు ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో చూసారంటే జూ ఫ్రెండ్ అద్దాల అమ్మాయి ఉంది కదా, తను కాలేజ్కి రావడం మానేసింది. ఎక్కడుంది, ఎక్కడికి వెళ్ళింది, ఏమైంది అని ఎవరికీ తెలియడం లేదు. ఇలా అంతా జరుగుతుంది అని చాయ్ జూ ఇద్దరికి బాగానే తెలుసు కదా. ఇప్పుడు ఏరం మనం తనకి కాల్ చేద్దామా అన్నప్పుడు చాయ్ వెంటనే కాల్ చేసినా తను లిఫ్ట్ చేయదు అంటాడు. సరే ఓకే, తనకి ఏం ప్రాబ్లం ఉండదు, నెక్స్ట్ సెమ్ లోపు తను వచ్చేస్తుంది చూడండి అన్నప్పుడు మళ్ళీ చాయ్ లేదు తను అప్పుడు కూడా రాదు అన్నట్లు చెప్పగా అంటే ఏరంకి మండిపోతుంది. ఏంటి నువ్వు నెగిటివ్ గానే మాట్లాడుతున్నావు అని వచ్చినప్పుడు జూ వెంటనే కోపడుకు, వాడు చెప్పింది నిజమే, తన పేరెంట్స్ కి తను ఎక్కడ ఉంది అని తెలియడం లేదు, మనమే ఎలా అయినా తనని కనిపెట్టాలి అని చెప్పి ఇప్పుడు హీరో హీరోయిన్ ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తారు. అప్పుడు హీరో, అవును నిన్న నైట్ నేనే వెళ్తాను అని ఇంటికి ఒంటరిగా వెళ్ళావు, సేఫ్ గా వెళ్ళిపోయావు కదా అని అడగ్గా హీరోయిన్, నువ్వంతా అసలు ఫోన్ ఎందుకు యూస్ చేస్తున్నావు, ఊరికే దాన్ని తీసి చెత్త కుప్పల పడేసే, నిన్న డాక్టర్ ఏం చేశాడో తెలుసా అని నోరు తెరుస్తుంది. కానీ కంప్లీట్ గా చెప్పకుండా ఏం లేదు ఇంకా నువ్వు వెళ్ళు అన్నప్పుడు ఏమో చెప్పడానికి వచ్చావు కదా చెప్పేసి వెళ్ళు, ఏమైనా ప్రాబ్లమా అని వాడు అడగ్గా జూని చూసారంటే నాకు ఏం ప్రాబ్లం వచ్చినా నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయవు కదా, నేనే అనవసరంగా నీకు కాల్ చేశాను, ఇంకా తరువాత నేను నీ దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేయను అని చెప్పి జూ వెళ్ళిపోతుంది. ఆ మాట విని వీడు చాలానే అప్సెట్ అవుతాడు. ఏమంటే ఫ్యూచర్ లో ఏం జరిగింటుంది అంటే జూ అమ్మ చనిపోయే ఆ లాస్ట్ మొమెంట్ లో జూని చాయ్ ని చూడాలి అని ఆశపడింటారు. సో జూ హీరోకి కాల్ చేస్తుంది, కానీ ఎన్నిసార్లు కాల్ చేసినా వాడు రాలేకపోతాడు. చివరి వరకు జూ అమ్మని వెళ్ళి చూడలేకపోతుంది. ఇప్పుడు దాని గురించి అంతా ఆలోచిస్తూ చాయ్ జూ వెనకాలే వెళ్తుంటాడు. కరెక్ట్ గా జూ అమ్మ చాయ్ ని చూసేస్తారు. నువ్వే కదా ఆ రోజు నాకు హెల్ప్ చేసింది, అవును నీ పేరు సూచినా అని అడగ్గా ఆ పేరుని వినగానే వీడికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటుంది. జూ అమ్మ అయితే, ఎందుకు బాబు నా కూతుర్ని ఏడిపిస్తున్నావు, తను రోజు సూజిన్ సూజిన్ అని చెప్పి ఏడుస్తుంది. ఆ రోజు హెల్ప్ చేశావు, నేను మంచి అబ్బాయి అని అనుకున్నా, కానీ నువ్వు ఇంత మోసమైన అబ్బాయిగా ఉంటావని నేను అనుకోలేదు అన్నట్లు చెప్పి జో అమ్మ అక్కడి నుండి వెళ్తుంటారు. అప్పుడు హీరో, నా పేరు సూజిన్ కాదు, నా పేరు చాయ్ అన్నట్లు చెప్పి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే కాలేజ్ లో అందరూ అద్దాల అమ్మాయి గురించి మాట్లాడుతుంటారు. తను ఎక్కడ ఉంది అని ఇంతవరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకి తెలియలేదు, తన పేరెంట్స్ కూడా తెలియదు అంటున్నారు. ఊరికే పోలీస్ కంప్లైంట్ ఇద్దామా అన్నప్పుడు జుట్టుడు ఆ మాట విని టెన్షన్ అవుతాడు. ఏంటి పోలీస్ కంప్లైంటా, అదంతా ఏం వద్దు, తను ఎక్కడ ఉంది అని నాకు తెలుసు అని ఇప్పుడే నిజం చెప్తాడు. ఏమని చూస్తే ఆ అమ్మాయి జుట్టోడి నాన్న రెస్టారెంట్ లో పనిచేస్తుంటుంది. ఇప్పుడు ఈ విషయం తెలిసి అందరూ ఆ ప్లేస్ కి వెళ్ళిపోతారు. నువ్వెందుకు కాలేజ్ కి రాకుండా ఇలా కష్టపడుతున్నావు, అంతలా నీకేం కష్టం వచ్చింది అని అడిగినప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వచ్చి అంత రిచ్ అయిన వాళ్ళు కాదు, వీళ్ళకి ఒక బుక్ కొనివ్వడానికి కూడా వాళ్ళు చాలా కష్టపడతారు, మా అమ్మ నాన్నని కష్టపెట్టి నేను ఎలా చదవగలను, ఇంకా తర్వాత నేను కాలేజ్ కంతా రాలేను, నేను ఇక్కడే పని చేయాలనుకుంటున్నా అన్నట్లు చెప్పగా జూని చూసారంటే, నువ్వు ఏం అనుకుంటున్నావు, అమ్మా నాన్న అంటే పిల్లల కోసం ఖచ్చితంగా కష్టపడతారు, అలా కష్టపడి చదివించడంలో వాళ్ళకి హ్యాపీగానే ఉంటుంది, అదంతా అర్థం చేసుకోకుండా నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని అర్చగా ఈ అమ్మాయి కూడా ఎమోషనల్ అయ్యి ఏడుస్తుంది. కరెక్ట్ గా వాళ్ళ అమ్మ కూడా ఆ ప్లేస్ కి వచ్చేస్తారు. నీకేంటి అమ్మా నాన్న అని ఎవరు లేమా, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, బాగా చదివి లైఫ్ లో మంచిగా ఉండాలి అనే కదా మేము ఇంతలా కష్టపడుతున్నాం, ఆ విషయం అర్థం చేసుకోకుండా నువ్వు ఇలా చేస్తేనే మాకు కష్టంగా ఉంటుంది అన్నట్లు చెప్పగా తను ఏడుస్తూ సారీ మా అని వాళ్ళమ్మని హక్ చేసుకుంటుంది. ఇప్పుడు ఈ ప్రాబ్లం అంతా కంప్లీట్ చేసి జో ఇంటికి వెళ్తున్నప్పుడు దారిలో డైనోసార్ బొమ్మ ఉన్న పోస్టర్ ని చూస్తుంది. దాన్ని చూసిన వెంటనే సూజిన్ గుర్తు చేస్తాడు. ఏమంటే సూజిన్ కి డైనోసార్ బొమ్మ అంటే చాలా ఇష్టం, ఇంట్లో ఎక్కువగా బొమ్మలే ఉంటుంది. అంతే సూజిన్ గుర్తొచ్చి అక్కడే కూర్చొని అంతలా ఏడుస్తుంది. ఆ టైంలోనే చాయ్ వచ్చి నిన్న నైట్ జరిగిన విషయం గురించే ఆలోచిస్తూ కూర్చుంటాడు. ఏమంటే నిన్న నైట్ జూ అమ్మకి వాడు సూజిన్ కాదు అని తెలిసిన వెంటనే, సారీ బాబు, నేను నువ్వు సూజిన్ అని అనుకొని హార్ష్గా మాట్లాడేశాను,
సారీ ఇదిగో ఈ ఫ్రూట్స్ ని తీసుకో అని ఇస్తారు. అప్పుడు హీరో ఫ్యూచర్ లో జరిగిన విషయాలంతా గుర్తు చేసుకుంటాడు. జో వాడి కోసం ఎంత సాక్రిఫైస్ చేసింది, తన ఇష్టాలన్నీ వదిలేసి చాయ్ కోసం అంతా చూసి చూసి కేరింగ్ గా చేసింటుంది. అదంతా గుర్తు చేసుకొని ఇలా నా కోసం అన్ని చూసి చూసి చేసిన జూని నేను ఇలా హర్ట్ చేసేసా కదా అని వీడికి చాలానే బాధగా ఉంది. అలానే సూజిని మర్చిపోలేక జూ చాలా బాధపడుతుంది అని తెలిసి వెంటనే జూ దగ్గర మాట్లాడటానికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. కరెక్ట్ గా జూ కూడా ఏడ్చుకుంటూ ఇంట్లోకి వెళ్తుంటుంది. జూ ఎందుకు ఇలా ఏడుస్తుంది అని వీడికి బాగానే అర్థమవుతుంది. కానీ ఏమనుకున్నాడో ఏమో జో దగ్గర మాట్లాడకుండానే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు అలానే నెక్స్ట్ డే చాయ్ కళ్ళు తెరిచి చూస్తే జో వాడి కళ్ళ ముందు ఉంది. అందులోనూ చూడటానికి పెళ్ళై చాలా రోజులు అయినట్లు ఉంది. వీడిప్పుడు జోని చూడగానే ఫాస్ట్ గా వెళ్ళి హక్ చేసుకుంటాడు. మనం మన ఫ్యూచర్ కి తిరిగి వచ్చేసామని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత సూజిన్ ఎక్కడా అని వెతుకుతుంటాడు. చూస్తే ఇదంతా చాయ్కి వచ్చిన కళ. కొద్ది కొద్దిగా వాడి ఫ్యామిలీ లైఫ్ ని మిస్ అవుతున్నట్లున్నాడు. ఆ టైంలోనే ఇక్కడ జూ వాళ్ళమ్మ దగ్గర రేపు మనం బయట వెళ్దామా అని చెప్పేసి వెళ్తుంది. వాళ్ళ నాన్నని మాత్రం పిలవదు, అసలు పట్టించుకోదు. వాళ్ళ నాన్న అయితే ఈ జూ ఏంటి నాతో మాత్రం మాట్లాడనంటుంది అని అతను ఒక పక్క ఫీల్ అవుతుంటాడు. ఇప్పుడు అలానే కట్ చేసి కాలేజీలో చూపిస్తారు. అక్కడ ఒక లేడీ మీద ఒక అమ్మాయి తెలియకుండా కాఫీ పోసేసి ఉంటుంది. అంతే ఆ లేడీని చూసారంటే ఎంత ధైర్యం ఉంటే నా కాస్ట్లీ అయినా డ్రెస్ మీదనే పోస్తావు నువ్వు అని ఆ అమ్మాయిని కొట్టేలా వెళ్ళగా కరెక్ట్ గా జూ వచ్చి ఆమెని స్టాప్ చేసి ఇంత పెద్దవాళ్ళుగా ఉండి ఇలా చిన్న అమ్మాయిని కొట్టాలని చూస్తున్నారు అని జూ ఎదిరించి మాట్లాడగా ఓ నా దగ్గర ఇలా అంతా మాట్లాడతావా నువ్వు అని జూని కూడా కొట్టేలా వెళ్ళగా ఇప్పుడు ఆ ప్లేస్ కి నామ్ వచ్చి ఆమె చేయి పట్టుకుని బయట రండి మా అని పిలుచుకుని వెళ్ళిపోతాడు. అప్పుడే హీరోయిన్ కి తెలుస్తుంది ఆ లేడీ నామ్ అమ్మ అని. పాపం నామ్ వాడి ఫ్యామిలీలో చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తుంటాడు. నామ్ అమ్మ నాన్న ఇద్దరికి డివోర్స్ అయి ఉంటుంది. ఆ తరువాత నామ్ నాన్న వేరొక పెళ్లి చేసుకుంటాడు. ఇంకా వాళ్ళ అమ్మ కూడా నామ్ దగ్గర ప్రేమగా అంతా ఉండరు. వాళ్ళ నాన్న కూడా అంతే వీడిని అర్థం చేసుకోడు. ఇలా అన్ని సైడ్స్ లోనూ వీడికి ప్రాబ్లమ్సే. ఆ టైంలోనే చాయ్ వాడి ఫ్రెండ్స్ తో మాట్లాడడం చూపిస్తారు. చాయ్ ఎంత పాస్ట్ కి వచ్చినా వాడికి ఎందులోనూ పెద్దగా సాటిస్ఫాక్షనే ఉండదు. సో ఇప్పుడు వాడి ఫ్రెండ్స్ దగ్గర ఒకవేళ మీరు ఫ్యూచర్ నుండి పాస్ట్ కి వచ్చారు అంటే ఏం చేస్తారు అని అడిగితే వాళ్ళని చూసారంటే నేను చాలా మంది అమ్మాయిల్ని లవ్ చేస్తాను అని ఇద్దరు పనికిరాని విషయాలే చెప్తుంటారు. ఆ టైం చాయ్ ఒక నోటీస్ ని చూస్తాడు. అందులో స్పాంటేనియస్ ట్రిప్ అన్నట్లు రాసుంది. దాన్ని చూడగానే అరే మనమందరం కలిసి ఎందుకు ఒక ట్రిప్ కి వెళ్ళకూడదు అని ఆలోచించినోడు వెంటనే వాడి ఫ్రెండ్స్ ని పిలుచుకొని ఇప్పుడు జో ఏరం ఆ తరువాత అద్దాల అమ్మాయి అని అందరినీ దారిలో వెళ్తూ ట్రిప్ కి వెళ్తున్న విషయం కూడా చెప్పకుండా వ్యాన్ లో ఎక్కించుకుని వెళ్తుంటారు. కిడ్నాప్ చేసి పిలుచుకుని వెళ్తున్నట్లు వెళ్ళగా జో అరుస్తుంది ఎక్కడికి మమ్మల్ని పిలుచుకుని వెళ్తున్నావు, వ్యాన్ ని స్టాప్ చేయన్నప్పుడు అప్పుడే చాయ్ చెప్తాడు మనం ఒక చిన్న ట్రిప్ లా వెళ్తున్నాము అని. అంతే హీరోయిన్ అరుస్తుంది ఇలా చెప్పా పెట్టకుండా సడన్ గా పిలుచుకుని వెళ్ళడం ఏంటి, కార్ ని స్టాప్ చేయన్నప్పుడు ఏరంకి అద్దాల అమ్మాయికి మాత్రం ట్రిప్ అని చెప్పగానే ఆశగా ఉంది. సో ఇప్పుడు జో దగ్గర జో నువ్వురా అందరం వెళ్దాం అప్పుడే జాలీగా ఉంటుంది అని చెప్పగా జో కూడా కాసేపు ఆలోచించి సరే ఓకే అని చెప్పేస్తుంది. అంతే అందరికీ అంత ఖుషిగా ఉంది. సో అందరూ చాలా హ్యాపీగా ట్రిప్ కి వెళ్తుంటారు. ఆ టైం జూ అమ్మ నాన్నని చూపిస్తారు. ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తుంటారు. అప్పుడు జూ నాన్న మన అమ్మాయి అమ్మాయిలతో కలిసి ట్రిప్ కి వెళ్ళిందా లేదంటే అబ్బాయిలతో కలిసి వెళ్ళిందా అని డౌట్ గా అడగ్గా జో అమ్మని చూసారంటే అబ్బాయిలతో కలిసి వెళ్ళినా ఏం తప్పు ఉంది, జోకి లవ్ చేసే వయసే కదా అన్నప్పుడు వెంటనే జో నాన్న అరే నీకేం తెలీదు, నేను ఆ రిచ్ అబ్బాయి నామ్కి మన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చెయ్యాలి అని అనుకుంటున్నా అన్నప్పుడు జో అమ్మ షాక్ అవుతారు. అదేవరు నామ్ కొత్తగా జో ఏమో అప్పుడప్పుడు సూజిన్ అనే పేరు చెప్పి కలవరిస్తుంది, మీరేమో ఇప్పుడు నామ్ అని చెప్తున్నారు. కానీ నాకు మాత్రం ఆ ఛాయ్ అనే అబ్బాయి బాగా నచ్చాడు. అలాంటి ఒక అబ్బాయి మన ఇంటికి అల్లుడుగా వస్తే చాలా బాగుంటుంది అని ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తుంటారు. ఆ టైంలోనే ట్రిప్ కి వెళ్ళిన మన గ్యాంగ్ ని చూపిస్తారు. చూస్తే నైటే అయిపోతుంది. ఇంకా కూడా వీళ్ళు వ్యాన్ లోనే తిరుగుతుంటారు. ఇలా వ్యాన్ లోనే తిరగడం వల్ల అందరూ చాలానే టైర్డ్ అయిపోతారు. సో ఒక ప్లేస్ ని సెలెక్ట్ చేసి అక్కడే కుక్ చేసి తినేసి క్యాంప్ ఫైర్ అంతా వేసి సూపర్ గా డాన్స్ పాట అని ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంటారు. ఆ టైం చాయ్ ఫ్రెండ్ ఏరం ఇద్దరు కలిసి ఒక పాట పాడుతారు. ఆ పాటని వినగానే చాయ్ జూ ఫేస్ అలానే డల్ గా అయిపోతుంది. ఏమంటే వీళ్ళ పెళ్లి అప్పుడు వీళ్ళిద్దరూ ఈ పాటనే
పాడింటారు. ఇలా ఒక పక్క సంతోషం ఇంకో పక్క బాధ అని ఆ రోజు నైట్ గడుస్తుంది. అక్కడే అందరూ నిద్రపోయింటారు. కానీ ఆ ప్లేస్ లో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నట్లుంది. సో పొద్దున వర్క్ చేసే వాళ్ళు వచ్చి మన వాళ్ళని లేపి అక్కడి నుండి తరుముతుంటారు. వీళ్ళు సరే అని వ్యాన్ ఎక్కితే ఈ ఛాయ్ ఏం చేసింటాడు, అందరి ఫేస్ మీద బొమ్మలేసి పెట్టింటాడు. జో అయితే ఛాయ్ని తిట్టుంటుంది, ఏం రా చేసి పెట్టావు నువ్వు అని. అప్పుడు జో ఫ్రెండ్ అద్దాలమ్మాయి ఏం చేస్తుంది, ఈ ఛాయ్ ఊరికే జోని ఆట పట్టిస్తున్నాడు అని చెప్పి నామ్కి మెసేజ్ చేసేస్తుంది. ఇలా మేము ఈ ప్లేస్ కి ట్రిప్ కి వచ్చాము అని. ఇంకా వీళ్ళందరూ కలిసి బీచ్ కి వెళ్తారు. అక్కడికి వెళ్ళగానే అందరూ భలే ఖుషి అయిపోతారు, సూపర్ గా ఎంజాయ్ చేస్తారు. కానీ జూ మాత్రం సైలెంట్ గా నిల్చొని చూస్తుంటుంది. ఛాయ్ చూసేసి ఇప్పుడు ఏం చేస్తాడు, జూ మీద నీళ్లు చల్లగా. అంతే జూ ఛాయ్ ని అంత కోపంగా చూస్తుంది. వాడు భయపడిపోతాడు, అయ్యో తిట్టేస్తుందా అని చెప్పి ఇప్పుడు జూ దగ్గర సారీ చెప్తుంటాడు. కానీ ఇప్పుడు జూ కూడా వాటర్ పైప్ ని తీసుకుని అందరి మీద నీళ్లు చల్లగా. అంతే అందరూ అంత ఖుషిగా నీళ్ళలో ఎగురుతూ ఆడుతుంటారు. ఛాయ్ జూ చాలా రోజుల తరువాత ఈ రోజే చాలా హ్యాపీగా ఉంటారు. ఇలానే నైట్ కూడా అయిపోతుంది. అందరూ చాలా టయర్డ్ అయిపోతారు. ఇప్పుడు తిందామని హోటల్కి వెళ్తే అక్కడ నామ్ వచ్చి నిల్చుంటాడు. అందరూ అంతలా షాక్ అయి చూస్తుంటారు. ఛాయ్కి ఇంకా ఎక్కువ షాకింగ్ గా ఉంది. వెంటనే వీణ్ణి ఎవరు ఇక్కడికి పిలిచింది అన్నప్పుడు అద్దాలమ్మాయి నేను జస్ట్ మెసేజ్ చేశాను మేము ట్రిప్ కి వెళ్ళాము అని, అంతే. కానీ వాడు జూని చూడటానికి వచ్చాడేమో, నీకేం అందులో ప్రాబ్లం అని ఛాయ్కి కాలేలా మాట్లాడుతుంది. ఛాయ్కి అయితే మండిపోతుంటుంది. కానీ ఏం చెప్పలేక సైలెంట్ గా కూర్చుంటాడు. ఇప్పుడు జూ నామ్ని చూసి నీ దగ్గర ఇంకా వేరే డ్రెస్సే లేదా, ఇలా యూనిఫామ్ వేసుకొచ్చిన్నావు అని అడుగుతున్నప్పుడు ఛాయ్ ఫ్రెండ్ బాడీ బిల్డర్ ఇదిగో నా దగ్గర ఎక్స్ట్రా టీషర్ట్ ఉంది తీసుకో అని ఇవ్వగా నామ్ కూడా తీసుకుంటున్నప్పుడు అంతలో ఛాయ్ తీసుకోవాలని చూస్తాడు. నేను నీళ్ళల్లో తడిచిపోయా, నా దగ్గర ఇంకొక టీషర్ట్ లేదు, సో ఈ టీషర్ట్ నాకే కావాలి అని వాడు గొడవ పడుతుంటాడు. అప్పుడు హీరోన్ బాడీ బిల్డర్ అరే మా దగ్గర సేమ్ ఇలానే ఇంకొక టీషర్ట్ ఉంది, దీన్ని తీసుకో అని ఇవ్వగా ఇప్పుడు ఇద్దరు ఆ టీషర్ట్ ని వేసుకుని తిరుగుతుంటారు. యాక్చువల్లీ అది హీరోన్ బాడీ బిల్డర్ వేసుకునే కపుల్ టీషర్ట్. ఇప్పుడు వీళ్ళిద్దరు వేసుకుని కపుల్లా తిరగడం చూసి అందరూ నవ్వుతుంటారు. ఇలానే వీళ్ళు స్టే చేయాల్సిన ప్లేస్ కి కూడా వెళ్ళిపోతారు. అప్పుడు నామ్ జూ దగ్గర మాట్లాడాలి అని అనుకుంటాడు. కానీ జూ కనిపించకపోవడంతో బయట అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు జూ అప్పుడే వాడికి ఆపోజిట్ గా వస్తుంటుందా. వెంటనే వాడు జూ ఎక్కడికి వెళ్తున్నావు, నేను రానా అని వాడు జూతో పాటు నడుచుకుంటూ వెళ్తుంటాడు. ఇప్పుడు జూ ఒక బ్రిడ్జ్ దగ్గరకు వెళ్తుంది. అప్పుడు నామ్ని చూసారంటే ఇక్కడ చాలా చలిగా ఉంది, ఇదిగో ఈ కోట్ ని వేసుకో అని జూకి వాడే కోట్ అంతా వేసి జూ మీద చెయ్యి వేసి నిల్చుంటాడు. కానీ అదంతా ఆ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చిన ఛాయ్ చూసేస్తాడు. అంతే వాడికి ఒకలా అయిపోతుంది. యాక్చువల్లీ జూ కూడా అక్కడ డల్ గానే నిల్చుంటుంది. ఏమంటే ఛాయ్ జూ ఇద్దరు లవ్ చేసుకుంటున్న ఆ టైంలోనే వీళ్ళిద్దరూ కపుల్స్ గా ఈ ప్లేస్ కి వచ్చింటారు. కానీ ఇప్పుడు అంతా తలక్రిందులుగా ఉంది. నామ్ ఇప్పుడు హీరోకి పోటీగా వచ్చేసాడు. కాసేపు తర్వాత చూస్తే ముగ్గురు కూర్చొని డ్రింక్ చేస్తుంటారు. అప్పుడు జూ బాగా తాగేసి కింద పడేలా వెళ్తుంది. ఇద్దరు ఒకేసారి జూ తల కింద పడనట్లు పట్టుకుంటారు. ఇలా ఎక్కడ చూసినా ఇద్దరికి పోటీనే. ఇప్పుడు నిద్రపోయేటప్పుడు కూడా ఈ నామ్ ఏం చేస్తాడు, జూ పక్కన అద్దాలమ్మాయి పనుకుంటుంది. కానీ వీడు అద్దాలమ్మాయిని దూరం తోసి వీడెళ్ళి జూ పక్కన పనుకొని జూని చూస్తుంటాడు. ఆ టైం లోపలికి ఛాయ్ వచ్చే సౌండ్ వినిపించగా నామ్ వెంటనే నిద్రపోతున్నట్లు యాక్ట్ చేయగా వీడు ఇలా జూ పక్కన నిద్రపోవడం చూసి ఛాయ్కి మండిపోతుంది. సో వాణ్ణి దూరం తోయడానికి ట్రై చేస్తాడు. కానీ ఛాయ్ వాణ్ణి ఒక్క ఇంచు కూడా కదల్చలేకపోతాడు. టయర్డై ఇప్పుడు వీడు జూకి అటుపక్కగా వెళ్ళి పనుకుంటాడు. జూ కూడా కరెక్ట్ గా ఛాయ్ ఉన్న సైడ్ తిరుక్కుంటుంది. అంతే ఛాయ్కి అంత ఖుషిగా ఉంది. అలా నీ నవ్వుతూ చూస్తూ ఉన్నప్పుడు సడన్ గా జూ కళ్ళు తెచ్చి చూస్తుంది. ఛాయ్ ఇలా నవ్వుతూ తనని చూడడం చూసి వెంటనే అటుపక్క నామ్ సైడ్ తిరిగి నిద్రపోతుంటుంది. అప్పుడు నామ్ని చూసారంటే చెయ్యి తీసి చూపిస్తుంటాడు, నేనే రా విన్ అయింది అని. నామ్ చేసేదంతా చూస్తున్నప్పుడు ఛాయ్కి మండిపోతుంటుంది. కానీ ఏం చేయలేకపోతాడు. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.